అందరికీ నమస్కారం అండి. ఏ వ్యక్తి అయినా బాగా కష్టపడి పైకి రావాల్సిందే. ఒక వ్యక్తి మంచి పొజిషన్ వచ్చే వరకు ఆ వ్యక్తి చుట్టూ ఎవరూ ఉండరండి. ఎప్పుడైతే ఆ వ్యక్తి ఒక బెస్ట్ పొజిషన్ కు చేరుకుంటాడో, కారు, బంగ్లా, డబ్బు, ఆస్తులు సంపాదిస్తాడో, బెల్లం చుట్టూ ఈగల్లా అందరూ అతని చుట్టూతా చేరతారు. స్వీట్ గా మాట్లాడతారు, పొగడుతారు. ఒక పొజిషన్ కు వచ్చాక వయసులో చిన్నవాడైనా, అనుభవం లేకపోయినా ఆ వ్యక్తి ఏది చెప్పినా కరెక్టేనండి. అదే ఏ హోదా లేని వ్యక్తి ఎంత మంచి మాటలు చెప్పినా ఎవ్వరూ వినరండి. అందుకే ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు. డబ్బు ఎక్కడుంటే అక్కడ అది తప్పైనా కరెక్టేనండి. డబ్బు లేని చోట అనుభవంలో, వయసులో పెద్దవారైనా మంచి చెప్పినా వినేవాళ్లు ఎవ్వరూ ఉండరు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్నది ఇదేనండి. ఒక హోదాకు చేరుకున్నాక ఆ వ్యక్తి చుట్టూ ఉన్న వాళ్ళు తన మంచి కోరు చెప్తున్నారా, తన వినాశనం కోరుకుంటున్నారా, వాళ్ళు చెప్పే మాటల్లో మంచి జరుగుతుందా, చెడుకు దారితీస్తుందా అనే విచక్షణ జ్ఞానం ఉన్నప్పుడే ఆ వ్యక్తి కష్టపడి పైకొచ్చిన ఆ హోదాను, పదవిని నిలదొక్కుంటాడు. లేదంటే అధపాతాళానికి తొక్కేస్తారు. చుట్టూ ఉన్న జనాలు చెప్పేది మన విచక్షణ జ్ఞానంతో తెలుసుకుని ముందుకెళ్తే ఇక ఆ వ్యక్తికి తిరుగుండదండి. అలాంటి తరహాకు చెందిన ఓ కథను ఈరోజు చెప్పుకుందాము. ఇక కథలోనికి వెళితే, ఓ అడవిలో ఓ పెద్ద పులి మొదటిసారిగా రాజయిందండి. అదే సమయంలో ఏనుగు, జింకను మంత్రులుగా నియమించుకుంది. ఇక పులిరాజైన తర్వాత రాజ్య పరిపాలన, అడవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అడవి వ్యవహారాలలో సలహాలు, మంచి చెడుల గురించి ఏనుగు, జింక పెద్ద పులి అయిన మహారాజుకు సలహాలు ఇస్తూ ఉన్నాయి. ఏనుగు కలిసి ఉంటే కలదు సుఖం అంటుంది. అందుకే ఏనుగులు గుంపులు గుంపులుగా కనబడుతూ ఉంటాయి. ఇక జింక విషయానికొస్తే, జింక నాజూకైంది, చాలా అందంగా ఉంటుంది. చెంగు చెంగుమంటూ అడవిలో పచ్చని చెట్లలో తిరుగాడుతూ అడవికే అందాన్ని తెచ్చిపెడుతుంది. ఏనుగు, జింక శాకాహారులు, పెద్ద పులి మాత్రం మాంసాహారి. పులిరాజు మంత్రులైన ఏనుగు, జింక సలహాలు ఎంతో వినయంగా వింటూ అమలు చేస్తూ అడవిని సురక్షితంగా చూసుకుంటున్నాడు. ఓ రోజు పులి, ఏనుగు, జింక, ఇతర అడవి జంతువులు రాజ వ్యవహారాలు చర్చించుకుంటున్నారు. దూరం నుండి ఓ బ్రాహ్మణుడు వస్తూ ఉన్నాడండి. అడవి అంతా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంది. అలా నడుచుకుంటూ వస్తున్న బ్రాహ్మణుడు పులిని చూశాడు. బ్రాహ్మణుడు గుండె గుబెల్లుమంది. పులిని చూసిన బ్రాహ్మణుడు గజగజ వణికిపోతున్నాడు. అప్పుడు ఏనుగు, జింక ఆ బ్రాహ్మణుని వద్దకు వచ్చాయి. మా రాజుగారు చాలా మంచివారు, మీరు మా రాజుగారిని దర్శించుకుని వెళ్లాల్సిందే అని ఆ బ్రాహ్మణుని వెంటబెట్టుకుని పులిరాజు వద్దకు వెళ్లాయి. బ్రాహ్మణుడు పెద్ద పులిని చూసి గజగజ వణికిపోతున్నాడు. పెదాలు వణికిపోతున్నాయి. కాస్త ఆగితే వన్ను పడిపోయేలా ఉంది. ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు ఆ బ్రాహ్మణుడికి. ఏనుగు, ఏమీ బాధపడకు బ్రాహ్మణోత్తమ, మా రాజు చాలా మంచివారు, నీకు ఎలాంటి హాని తలపెట్టడు అని ధైర్యం చెప్పింది. అలాగే జింక పులిరాజు వద్దకు వెళ్లి, బ్రాహ్మణుడు వేదశాస్త్రాలు తెలిసినవారు, మీరు కొత్తగా రాజయ్యారు పులిరాజా, మీకు రాజపరిపాలన మెలకువలు చాలా చక్కగా వివరిస్తారు. వేదశాస్త్రాలు అవపోసన చేసిన వేద పండితులు ఈ బ్రాహ్మణుడు, మీరు ఒక్కసారి బ్రాహ్మణుని వద్దకు రండి అని జింక పులిరాజును అడుగుతుంది. దానితో పులిరాజు ఒక్క నిమిషం ఆలోచించి బ్రాహ్మణుని వద్దకు వస్తాడు. పులిరాజు రాకను గమనించిన బ్రాహ్మణుడు వణికిపోతూ ఉంటాడు. పులిరాజు దగ్గరికి రానే వచ్చాడు. పులి గాండ్రింపు విన్న బ్రాహ్మణుని పై ప్రాణాలు పైనే పోతున్నాయి. ఇక దగ్గరికి వచ్చిన పులిరాజు, భయపడకు నాయనా, నేను నిన్ను ఏమీ చేయను, మీరు మంచి ధర్మబుద్ధి కలవారని, న్యాయాన్ని కాపాడేవారని మా మంత్రులు చెప్తున్నారు. అందుకే నాకు రాజ్య పరిపాలన ఎలా చేయాలో తెలియజేయండి అని పులిరాజు ఎంతో వినయంతో బ్రాహ్మణుని అడిగాడు. అప్పుడు బ్రాహ్మణుడు అలా భయపడుతూనే ఓ చోట కూర్చొని చక్కగా రాజనీతిని, ధర్మాలను, రాజ్య పరిపాలన మెలకువలను బ్రాహ్మణుడికి తెలిసినవన్నీ పులిరాజుకు తెలియజేస్తాడు. దానితో పులిరాజు చాలా సంతోషపడి బ్రాహ్మణుడికి చక్కగా సత్కరించి పంపించండి అని ఆదేశిస్తారు. దానితో రత్నాలు, వజ్రాలు, వెండి ఆభరణాలు, అడవి జంతువులు చంపిన వారి దగ్గర నుండి జమ చేసిన వాటిని ఒక గుడ్డలో మూట కట్టి 2 కుందేలు పిల్లలు తెచ్చి ఆ బ్రాహ్మణుడికి సత్కరిస్తాయి. ఆ బ్రాహ్మణుడు అడవిలో ఉన్న వివిధ రకాల జంతువులను ఆశీర్వదించి ఎంతో సంతోషంగా అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఇలా 5 సంవత్సరాల కాలం గడిచింది. పులిరాజు చాలా చక్కగా అడవిని పరిపాలిస్తున్నాడు. ఇక ఏనుగు, జింక మంత్రి పదవుల కాలము గడువు తీరిపోయింది. వాటి మంత్రి పదవులను వదిలివేశాయి. మరో 2 అడవి జంతువులు, అవేంటంటే గుంటనక్క, తోడేలు ఆ మంత్రి పదవులను అలంకరించారు. పులిరాజు రాజపదవి అలానే ఉంది. ఇక 5 సంవత్సరాల క్రితం వచ్చిన బ్రాహ్మణుడు మళ్ళీ అదే మార్గం గుండా వెళ్తూ ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడు పులిరాజును ఒక్కసారి కలిసి ఆశీర్వదించి వెళతాను అని అనుకుంటాడు.
పోయినసారి పులిరాజు రత్నాలు, మనులు, వెండి, బంగారు ఆభరణాలు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఇస్తారు. ఒకవేళ ఇవ్వకపోయినా పర్వాలేదు, పులిరాజును ఆశీర్వదించి వెళ్తాను అని ఆ బ్రాహ్మణుడు ఎలాంటి భయం లేకుండా పులిరాజు వద్దకు వస్తుంటే కొత్తగా నియమించబడిన ఆ గుంటనక్క, తోడేలు ఆ బ్రాహ్మణుని చూసి నోరు ఊరిస్తున్నాయి. గుంటనక్క, తోడేలు పులిరాజుతో, ఆ బ్రాహ్మణుడు పప్పు, నెయ్యి, పాలు, పెరుగు, ఆకుకూరలతో తిని పుష్టిగా ఉన్నాడు. పులిరాజా, శాకాహార మాంసము భలే రుచిగా ఉంటుంది, నరమాంసము మరీ రుచిగా ఉంటుంది అని నక్క, తోడేలు పులిరాజుకు సలహాలిస్తారు. పులిరాజా, మీ పంజాతో ఆ బ్రాహ్మణుణ్ణి ఒక్క వేటు వేయండి, బ్రాహ్మణుడు చచ్చూరుకుంటాడు. ఇక మీరు వేడివేడి బ్రాహ్మణుడి శరీరాన్ని భుజించండి, మిగిలింది మేము భుజిస్తాము అని సలహా ఇస్తారు. నక్క, తోడేలు చెప్పిన ఆ మాటలను విన్న పులిరాజు బ్రాహ్మణుడి వద్దకు వస్తాడు. బ్రాహ్మణోత్తమ అని వినయంగా పులిరాజు బ్రాహ్మణుని క్షేమ సమాచారం కనుగొని తెలుసుకుంటాడు. ఇంతకు ముందు ఏనుగు, జింక నా మంత్రులు చాలా బుద్ధిమంతులు, మీ దగ్గర రాజనీతి పాలన, మంచి చెడు నేర్చుకోవాలని సలహా ఇచ్చారు. కానీ ఇప్పుడు మంత్రులు మారారండి. ఇప్పుడున్న నక్క, తోడేలు మిమ్మల్ని చంపమని సలహా ఇస్తున్నారు. వాళ్ళు పరమ దుర్మార్గులు. కానీ వాళ్ళ మాటలు వినలేదు. ఇంకోసారి మీరు ఇటువైపుకు రాకండి బ్రాహ్మణోత్తమ, ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి నేను మా మంత్రుల మాట విని మీకు హాని కలిగించే అవకాశం లేకపోలేదు, వెళ్ళిరండి అని పులిరాజు బ్రాహ్మణుని పంపించేస్తాడు అక్కడి నుండి. మాటలు విన్న నక్క, తోడేలు బిక్క మొక్కాలేశాయండి. తోడేలు ఒంటరిగా వేటాడలేదు, బ్రాహ్మణుణ్ణి చంపలేదు, నక్క కూడా ఏమీ చేయలేదు. పులి పంజాతో బ్రాహ్మణుణ్ణి ప్రాణం తీస్తేనే నక్క, తోడేలు బ్రాహ్మణుణ్ణి ఆహారంగా భుజిస్తాయి, లేదంటే నక్క, తోడేలు బ్రాహ్మణుని ఏమీ చేయలేదు. ఇక ఆ బ్రాహ్మణుడు పులిరాజును ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. మొదట మంత్రులైన ఏనుగు, జింక సాత్వికమైన మాటలు పులిరాజుకు చెప్పేవి. ఇప్పుడున్న నక్క, తోడేలు రాజుకు మంచి సలహాలు ఇవ్వట్లేదు. అందుకే పులిరాజు నక్క, తోడేలు మాటలు వినలేదు. అందుకే బ్రాహ్మణుని వదిలివేస్తారు. కానీ రోజు అలా చెడు చెప్పేవారు ఉంటే చెడువైపు మారడానికి అవకాశాలున్నాయండి. మనం ఎవరైనా మంచి చెప్తే దానిలో నుంచి మంచిని తీసుకోవాలి. అలాగే ఎవరైనా మనకు చెడుగా ఏమైనా చెప్తే ఆ చెడును వదిలివేయాలి. చెడును మనం స్వీకరించకూడదు. మంచి చెడులను అనలైజ్ చేసి దేన్ని తీసుకోవాలి, దేన్ని వదిలివేయాలి. మనుషులుగా మంచి చెడు విచక్షణ జ్ఞానము మనం పెంచుకోవాలి. చెడు చెప్పేవాడిని కాదు, ఆ చెడును విని అది చెడు మార్గము అని తెలుసుకోకుండా ఆ దారిలో వెళ్లే వారికే పనిష్మెంట్ ఇవ్వాలండి. ఎందుకంటే ఎవరైనా మనకు చెప్పేది మంచి చెడు అని మనకు తెలుసుకునే విషయ పరిజ్ఞానం మనుషులుగా మనకు ఉంది కదండి. కొంతమంది నవ్వుతూ, కవ్విస్తూ, ప్రేమగా మాట్లాడుతూనే కిందికి లాగి పడేస్తుంటారు. అలాంటి వాళ్ళని గుర్తించాలి. లేదంటే మనం ఎంత ఎత్తుకు ఎదిగినా ఇలాంటి వాళ్ళ వల్ల మనం నష్టపోయే అవకాశం ఉందండి. ఎంత ఎత్తుకు ఎదిగినా ఇలా కిందికి లాగేసే వాళ్ళను గుర్తించి వాళ్ళ బారి నుండి మనల్ని మనం రక్షించుకుంటేనే మనం జీవితాన్ని సాఫీగా గడపగలుగుతాము. ఏమంటారు? ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.